హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం అందరూ ఒక చోట కూర్చొని చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే భాగ్యం వేదవతికి ఫోన్ చేసి, వదిన గారు, రేపు అందరం కలిసి మనము పెళ్ళికి బట్టలు తీసుకుందాం అని భాగ్యం చెప్పగానే అప్పుడు వేదవతి, సరే వదిన, రేపు అందరం ఒకే షాపింగ్ మాల్లో తీసుకుందాం అని చెప్పి ఇక రామరాజు భాగ్యం ఇరు కుటుంబాలు కలిసి ఇక ఒకే షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ పెళ్లి బట్టలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే వేదవతి, అమ్మ ప్రేమ, నువ్వు కూడా ఒక చీర తీసుకోమా అనగానే అప్పుడు ప్రేమ, వద్దత్తయ్య, నాకేమీ వద్దు అని చెప్పి పక్కకు వెళ్తుంది. ఇక అది విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఈయన వాళ్ళని అన్న మాటలు ప్రేమ ఇంకా మనసులో పెట్టుకుంటుంది. ఇప్పుడు అందుకే బట్టలు తీసుకోవడం లేదు అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏయ్ నీకేమన్నా పిచ్చా? అందరూ అన్నయ్య పెళ్ళికి బట్టలు తీసుకుంటూ ఉంటే నాకు వద్దని పక్కకు వచ్చేస్తావంటి, వెళ్ళి తీసుకో, అమ్మ బాధపడుతుంది అని ధీరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, చూడు, ఆ రోజు మీ నాన్న అన్న మాటలు నువ్వు మర్చిపోయాయో ఏమో, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. నాకు అతని డబ్బుతో ఏ బట్టలు అవసరం లేదు, కానీ నీ సొంత డబ్బుతో తీసుకుంటే చీర తీసుకుంటాను అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చాలా కోపంగా, ఇది మాత్రం మొండిది, ఇది ఇప్పుడు చీర తీసుకోకపోతే అమ్మ బాధపడుతుంది, ఎవరియో ఒకరి అని చెప్పి పద నీకు చీర తీసుకుంటాను అని చెప్పి ధీరజ్ అనగానే ఇక ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఆ చీరని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అందరూ కలిసి ఇంటికి వస్తారు. అందరూ కూర్చొని ఇక బట్టలు చూసుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఆఫీస్ నుంచి నర్మదకి ఫోన్ వస్తుంది. నర్మద ఫోన్ రింగ్ అవడంతో ఇక వెంటనే నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు ఆ మేడం, చూడు నర్మద, ఆఫీస్లో కాస్త అర్జెంట్ వర్క్ ఉంది, వెంటనే నువ్వు ఆఫీస్కి వచ్చేయి అని మేడం చెప్పగానే అప్పుడు నర్మద, లేదు మేడం, మా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు రావడానికి కుదరదు, ప్లీజ్ మేడం అని అంటూ ఉంటే అప్పుడు ఆ మేడం, చూడు నర్మద, వెంటనే వెళ్దు కానీ ఒక్కసారి రామ్మా అనగానే అప్పుడు నర్మద, సరే మేడం, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక నర్మదను చూసిన వేదవతి, అమ్మ నర్మద, ఎవరు ఫోను అనగానే అప్పుడు నర్మద, అత్తయ్య, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంట్ వర్క్ అంట, వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, అదేంటమ్మా, ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, పెళ్ళైన తర్వాత వెళ్దువులే అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య, అర్జెంట్ వర్క్ అంట, వెంటనే వచ్చేస్తాను కదా అని చెప్పి ఇక నర్మద వెళ్తూ ఉంటే అప్పుడు వేదవతి, అమ్మ నర్మద, ఉదయం నుంచి నువ్వు భోజనం కూడా చేయలేదు, భోజనం చేసి వెళ్ళమ్మా అని వేదవతి అంటుంది. అప్పుడు నర్మద, లేదత్తయ్య, నేను బయట ఎక్కడైనా తింటానులే, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఇక నర్మద కంగారు పడుతూ ఆఫీస్కి వెళ్తుంది. ఈ నర్మదను చూసిన ఆ మేడం మాత్రం, చూడు నర్మద, జర ఈ ఫైల్స్ చెక్ చేసి పెట్టమ్మా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని చెప్పగానే అప్పుడు నర్మద, సరే మేడం అని చెప్పి ఇక నర్మద ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక నర్మద ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు నడిచేంత వెళ్ళేంత ఓపిక కూడా లేదు, ఒక్కసారి సాగర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి నర్మద తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తుంది. ఇక సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, ఇదేంటి సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి వచ్చి నన్ను తీసుకువెళ్తే బాగుండు అని చెప్పి ఇక నర్మద ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే నర్మదకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక దాంతో నర్మద, ఇదేంటి కళ్ళు తిరుగుతున్నాయేంటి, ఉదయం నుంచి నేను భోజనం కూడా చేయలేదు కదా, అందుకే ఉండొచ్చు అని చెప్పి ఇక అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలోనే నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక పక్కనే ఉన్న వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మ ఎవరమ్మా, కళ్ళు తెరచు అంటూ ఉంటే ఇక నర్మద ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ
చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ రోడ్డు మీద చాలామంది ఉండడం చూసి ఏంటి, ఎవరికి ఏం జరిగింది, చాలామంది ఉన్నారేంటి అని చెప్పి వెంటనే విశ్వ అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఇక అక్కడ నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, నర్మదక్కకి ఏం జరిగింది అని చెప్పి విశ్వ పక్కకి జరగండి అని చెప్పి ఇక నర్మదా నర్మదా అంటూ ఉంటే నర్మద ఎంతకీ పలకదు. ఇక దాంతో విశ్వ పదండి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటాడు. ఇక వాళ్ళు ఏంటి బాబు ఈవిడ మీకే తెలుసా అనగానే అప్పుడు విశ్వ తెలుసండి, తను మా అక్కే, పదండి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక విశ్వ నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ డాక్టర్తో చూడండి డాక్టర్, మా అక్క కళ్ళు తిరిగి కింద పడిపోయింది, తనకి ఏం జరిగిందో కాస్త చూడండి అని విశ్వ అనగానే అప్పుడు డాక్టర్ సరే బాబు అని చెప్పి ఇక నర్మదని ఐసీయూకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక విశ్వ మాత్రం ఇదేంటి, నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోయింది, ఈ విషయం రామరాజు వాళ్ళకి తెలియదు కదా, వెంటనే చెప్పేస్తాను అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి ప్రేమకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అన్నయ్య అనగానే అప్పుడు విశ్వ చూడు ప్రేమ, నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోయింది, నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను, వెంటనే మీరు హాస్పిటల్కి రండి అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అత్తయ్య, మావయ్య, బావ అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక ప్రేమ కంగారు పడడం చూసి వేదవతి అమ్మ ప్రేమ ఏం జరిగిందమ్మా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అత్తయ్య, ఆ నర్మదక్క కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, ఇప్పుడే అన్నయ్య హాస్పిటల్లో జాయిన్ చేశాడంట, పదండి వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని ప్రేమ చెప్పగానే ఇక వేదవతి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ పదమ్మ వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక సాగర్ మాత్రం చాలా కోపంగా ఒరే విశ్వ ఏం జరిగిందిరా అని చాలా కోపంగా అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడండి అక్క రోడ్డు మీద కళ్ళు తిరిగి కింద పడిపోయింది, నేను వెంటనే అది చూసి హాస్పిటల్కి తీసుకొచ్చాను, కానీ అది కూడా నేను చేసిన తప్ప అని విశ్వ అనగానే అప్పుడు రామరాజు ఒరే సాగర్ ఆగరా నువ్వు అని చెప్పి ఇక అందరూ కూడా డాక్టర్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన రామరాజు వేదవతి డాక్టర్ ఇప్పుడు మా కోడలికి ఎలా ఉంది కదా, తను సేఫే కదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ మాత్రం చూడండి తను కళ్ళు తిరిగి కింద పడిపోయిందని అబ్బాయి చెప్తున్నాడు, కానీ నాకు అది డౌట్గానే ఉంది, తనకేదో జరిగినట్టు ఉంది, తనకి స్కానింగ్లు కొన్ని టెస్టులు చేయాలి, అవి చేసుకొని తీసుకురండి అని డాక్టర్ చెప్పగానే అప్పుడు సరే డాక్టర్ అని చెప్పి ఇక వాళ్ళు నర్మదకి టెస్టులు చేయిస్తారు. ఇక వెంటనే ఆ టెస్టులు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇదిగోండి డాక్టర్ అని చెప్పి ఇక అవి చూయించగానే డాక్టర్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక అది చూసిన రామరాజు డాక్టర్ నా కోడలికి ఏం జరిగింది, ఏమీ ప్రాబ్లం లేదు కదా, అంతా సేఫే కదా అని అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి మీతో పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం అలా వస్తారా అనగానే అప్పుడు రామరాజు వేదవతి సరే అని చెప్పి పక్కకు వెళ్తారు. ఇక డాక్టర్ చూడండి రామరాజు గారు, ఈ విషయం మీతో చెప్తే ఎంతలా బాధపడతారో నాకు అర్థం కావడం లేదు, కానీ చెప్పక తప్పడం లేదు అని డాక్టర్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ చెప్పండి డాక్టర్, ఏ విషయమైనా మాతో చెప్పండి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మీ కోడలికి బ్రెయిన్ ట్యూమర్, తనకి ఈ బ్రెయిన్ ట్యూమర్ 4th స్టేజ్లో ఉంది, కానీ ఏ క్షణం ఏమవుతుందో తెలియదు అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక వెంటనే రామరాజు వేదవతి అక్కడే కుప్పకూలిపోతారు. ఇక దాంతో డాక్టర్ చూడండి రామరాజు గారు మీరేమీ బాధపడకండి, కానీ తను బ్రతికున్నన్ని రోజులు చాలా సంతోషంగా చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే ఇక సరే డాక్టర్ అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నర్మద దగ్గరికి వస్తారు. ఇంతలోనే నర్మద మెల్లగా స్పృహలోకి వస్తుంది. ఇక వెంటనే సాగర్తో సాగర్ నాకు ఏం జరిగింది, ఇక్కడున్నానేంటి అని నర్మద అనగానే అప్పుడు సాగర్ ఏమీ లేదు నర్మద, ఉదయం నుండి భోజనం చేయలేదు కదా, కళ్ళు తిరిగి కింద
కింద పడిపోయావు, అందుకే విశ్వ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని సాగర్ అంటాడు. ఆ మాటలు విన్న నర్మద, తమ్మి చాలా థ్యాంక్స్ రా, నువ్వు మా గురించి ఎలాంటిది మనసులో పెట్టుకోకుండా నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చావు అని నర్మద అంటుంది. ఇక అప్పుడు రామరాజు, వేదవతి అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన నర్మద, ఏంటత్తయ్య ఇప్పుడు నాకేమైందని మీరు అంతలా బాధపడుతున్నారు? కళ్ళు తిరిగి కింద పడిపోయాను అంతే, ఇది నార్మల్, ఎవరికైనా జరుగుతుంది, మీరు అంతలా బాధపడకండి అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం, ఇదేంటి 2 రోజుల్లో నా పెద్ద కొడుకు పెళ్లి జరగబోతుంది, కానీ ఇంతలోనే ఈ కోడలికి ఇలా జరగడమేంటి అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి, చూడండి ఇక నర్మదని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి ఇక డాక్టర్ డిశ్చార్జ్ చేస్తాడు. దాంతో నర్మదని ఇంటికి తీసుకువెళ్తారు. ఇక రామరాజు మాత్రం, వేదవతి ఎలాగైనా నర్మద చాలా సంతోషంగా ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉండాలి, ఎలా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అదేంటండి, నర్మదని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేను, ఎలాగైనా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి నర్మదతో కలిసి ఉండమని చెప్తాను అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, వాళ్ళ అమ్మా నాన్నలకి తెలిస్తే చాలా బాధపడతారు, మనమే ఇంతలా బాధపడుతున్నాం, కన్న కూతురికి ఇలా జరిగిందంటే తల్లిదండ్రులు ఇంకెంత బాధపడతారో అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఎలాగండి ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా మనం ఉండలేం కదా అని వేదవతి అంటూ ఉంటే ఇక రామరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సాగర్ చాటుగా ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతాడు. అమ్మా, ఏంటమ్మా, నర్మదకి ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి సాగర్ని హగ్ చేసుకొని, ఒరే సాగర్, నర్మదకి బ్రెయిన్ ట్యూమర్ అంట, ఇప్పుడు 4th స్టేజ్లో ఉంది, డాక్టర్ చెప్పారు, కానీ తను ఎంతో కాలం బ్రతకదని చెప్తున్నారా, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పగానే ఇక సాగర్ వెంటనే కుప్పకూలిపోతాడు. ఏంటమ్మా, నర్మదకి ఇలా జరగడం ఏంటి? నేను నర్మదని ఎంతగానో ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నాం, కానీ దేవుడు ఇలా మధ్యలో మమ్మల్ని విడదీయడం ఏంటమ్మా? నర్మద చనిపోతే నేను కూడా బ్రతకనమ్మా, చనిపోతాను అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదురా సాగర్, నర్మదని విదేశాలకు తీసుకువెళ్ళైనా నేను మంచి ట్రీట్మెంట్ చేయిస్తాను, నర్మదకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, నువ్వేమీ బాధపడకు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్, లేదు నాన్న, డాక్టరే చెప్పాడు కదా ఇది చివరి స్టేజ్ అని, నర్మద బ్రతికున్నన్ని రోజులు చాలా మంచిగా ఉండాలని చెప్పారు కదా అని చెప్పి ఇక సాగర్ నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదను చూసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన నర్మద, ఏంటి సాగర్ అంతలా బాధపడుతున్నా, ఏదో నాకు అయినట్టు, నేను చనిపోతానన్నట్టు ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని నర్మద అనగానే అప్పుడు సాగర్, చి ఆ మాట మాట్లాడకు నర్మద, నువ్వంటే నాకు ప్రాణం, నీకేమీ కాదు అని అనగానే అప్పుడు నర్మద, చూడండి నేను బ్రతకనని నాకు తెలుసు, నాకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలుసు, 4th స్టేజ్లో ఉంది, నేను ఎన్నో రోజులు బ్రతకరని నాకు ముందే తెలుసండి అని నర్మద అనగానే ఆ మాటలు విన్న సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నర్మద అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నర్మద, చూడండి నాకు గత కొద్ది రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది, నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నాతో ఎప్పుడూ చెప్పాడు, కానీ ఈ విషయం మీతో చెప్తే మీరు ఎంతలా బాధపడతారోనని ఇన్ని రోజులు ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇక నర్మద సాగర్ ఇద్దరు కూడా హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. అది చూసిన రామరాజు కుటుంబం మొత్తం కూడా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా నర్మద గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న వేదవతి, రామరాజు, సాగర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.